అందరికీ నమస్కారం. పరిక పండ్లు వేరబోతాయి. పరిక పండ్లు అంటే వీటిని వరి కోసిన తర్వాత మిగులుబాటు ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఉండిపోతూ ఉంటాయి. ఈ విధంగా వాటిని ఏరడానికి వెళ్తాం అన్నమాట. ఆ కాలం నుంచే ఇది కొనసాగుతుంటుండే. వీటిని పరిక పండ్లు అంటారన్నమాట. వీటిని ఒక్కొక్కటి ఎక్కడెక్కడ మిగులుబాటు ఉన్నాయో వాటిని అన్నీ సేకరించి ఒక దగ్గర కుప్పగా తీసుకెళ్ళి ఇవో ఏది ఒక కుండెడో 2 కుండెడలు అయితే వాటితో కూడా ఏదైనా తీసుకుంటూ ఉంటారు. మనం కూడా వేటకెళ్దాం చలో. ఈ విధంగా చిన్నతనంలో చాలామంది వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు. ఇగో నాకు ఇక్కడైతే దొరికింది. మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ ప్లేస్లో ఈ విధంగా దొరికితే వీటిలలో మా బంజారా భాషలో వచ్చేసి సోడా అరసులా ఈ విధంగా అంటుంటాయి అన్నమాట. వీటిని తీసుకెళ్ళి నూర్పి బియ్యంగా చేసి కూడా అమ్మేవాళ్ళు. తర్వాత వీటిని మామూలుగా కుప్పగా చేసి కూడా అమ్మేవాళ్ళు. ఈ విధంగా పరిక పనులు అంటే ఇవే అన్నమాట. పరకలు వేరడానికి వెళ్తామని అంటారు. ఇది వరి క్షేత్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల దొరుకుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కువగా అయితే మూల మలుపులలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ విధంగా చిన్నతనంలో బాల్యంలో పిల్లలు ఎక్కువగా వెళ్తూ ఉంటుండే. నేను కూడా వెళ్ళిన అనుభవం ఉంది మిత్రులారా. అందుకనే మీకు వీడియోలో చూపిద్దామని ఇది నా చిన్న ప్రయత్నం అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా చేసి ఉన్నారా? జస్ట్ కామెంట్ ఇట్. బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ చిల్డ్రన్ డేస్. అమ్మాయి ఎక్కడొకటి దొరికింది. ఈ విధంగా ఒకడొకటి దొరుకుతాను అనమాట. దొరుకుతా అంటే ఆ ఫీలింగే వేరు, ఆ సంతోషం వేరు. మొత్తానికి అయితే ఇన్ని సేకరించాను, కొన్ని అక్కడైతే పెట్టాను. ఇది ఫ్రెండ్స్, వరితోనే మనము అన్నం తింటూ ఉంటాం. జై జవాన్ జై కిసాన్.